పోలవరం నిర్మాణం గతంలో పట్టిసీమ నిర్మించినటువంటి మెగా సంస్థ తర్వాత పోలవరం నిర్మాణం వ్యవహారాలు చూస్తుంది. కాళేశ్వరం ఇదంతా చేసుకొచ్చింది. వీళ్ళు రకరకాల రంగంలోకి అడుగుపెట్టారు. అందులో కర్ణాటక రాష్ట్రంలోని కైగా దగ్గర 1400 మెగావాట్ల ఎలక్ట్రికల్ MWE అణు విద్యుత్ కేంద్ర నిర్మాణానికి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పిలిచిన టెండర్లోనే మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ దక్కించుకుంది, అగ్రస్థానంలో ఇచ్చింది. ఈపీఈ పద్ధతిలో నిర్మించే ఈ అణు విద్యుత్ కేంద్ర నిర్మాణ భారీ కాంట్రాక్ట్ని మెగా ఇంజనీరింగ్ చేజిక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అణు ఇంధన శాఖ పరిధిలో NPCIL ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ ఈపీసీ పద్ధతిలో ఈ రియాక్టర్ల నిర్మాణానికి గత ఏడాది మే నెలలో టెండర్లు పిలిచింది. అదే ఏడాది అక్టోబర్ 4 టెండర్ల దాఖలకు తుది గడువుగా నిర్ణయించారు. ఆ తర్వాత రోజు అక్టోబర్ 5 సాంకేతిక బిడ్లను తెరిచారు. ఏడాది జూన్ 26 బుధవారం ప్రైస్ బిడ్లని తెరిచారు. ఈ బిడ్లో తక్కువ ధరను కోట్ చేసి MEILలో తొలి స్థానంలో ఇచ్చినట్టు సంస్థ డైరెక్టర్ సుబ్బయ్య ప్రకటించారు. ఈ టెండర్ ప్రక్రియలో L&T, BHEL కూడా పాల్గొన్నాయి. ఈ రెండు సంస్థలు ఎక్కువ ధరను కోట్ చేసి 2-3 స్థానాల్లో నిలిచినాయి. MEIL 12,799.92 కోట్ల ధరను కోట్ చేసి మొదటి స్థానంలో ఇచ్చింది. టెండర్ల విధానంలో NPCIL క్వాలిటీ కమ్ కాస్ట్ బేస్డ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ సంస్థ పిలిచిన టెండర్లో ఇదే పెద్దది. టెండర్ ఖరారుకు ముందు NPCIL నాణ్యతా ప్రమాణాలు, ఖర్చు నియంత్రణ, ఇతర అంశాల మీద అంచనాలు వేసింది. 13,000 కోట్ల విలువ కలిగిన కాంట్రాక్ట్ MEIL తొలిసారిగా దక్కించుకుని అణు ఇంధన రంగంలోకి ప్రవేశించిందని ఈ సందర్భంగా ప్రకటించారు.